ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, ఈరోజు మనం మన ఆరాధన సంవత్సరములోని 15వ ఆదివారములో అడుగుపెట్టాము. ఈ ఆదివారం నాడు తల్లి శ్రీసభ మనకి ప్రభువైన యేసు బోధించిన విత్తువాని ఉపమానం అన్న ఉపమానాన్ని వినిపించి ఆ ఉపమానంలోని సందేశాన్ని, గూఢార్థాన్ని మనకు చెబుతుంది. ముందుగా ఇప్పుడు మనం ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానాన్ని ఆలకించుదాము. మత్తయి సువార్త 13వ అధ్యాయములో 18వ వచనము నుండి 23వ వచనము వరకు. యేసు ఇట్లు బోధించెను, విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దాన్ని గ్రహింపని ప్రతివాడు త్రోప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు ఏతించి వాని హృదయములో నాటబడిన దానిని ఎత్తుకుని పోవును. రాతి నేలపై పడిన విత్తనము దైవ సందేశమును వినిన వెంటనే సంతోషముతో స్వీకరించు వారిని సూచించుచున్నది. అయినను వారిలో వీరు లేనందున అది కొలకాలం మాత్రమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్టిలను. ముండ్ల పొదలు పడి విత్తనమును పోలినవాడు వెంటనే సందేశమును ఆలకించును. కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణచివేయను, కనుక వాడు నిష్ఫలుడగను. సారవంతముగా నేలయందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 అంతులుగా, 60 అంతులుగా, 30 అంతులుగా ఫలించును. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువైన యేసునందు ప్రియ సోదరులారా, ముందుగా దివ్యవాణి ప్రేక్షకులకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మీరందరూ ఈ సందేశాన్ని శ్రద్ధగా వింటున్నందుకు ఆ ప్రభు మేము దీవించాలని నా ప్రార్థన, నా ఆశీస్సులు. అట్లాగనే తల్లి మరియ కూడా మేము దీవించాలని, మీకోసం ప్రార్థన చేయాలని తల్లికి నా విన్నపము. ఈరోజు మనం ఆరాధన సంవత్సరములోని 16వ ఆదివారములో అడుగుపెట్టామని చెప్పుకున్నాం. ఈ ఆదివారం నాడు ప్రభువే స్వయంగా ఈ ఉపమాన భావాన్ని చెప్పాడు కాబట్టి దాని సందేశాన్ని గ్రహించడం మనకు చాలా సులువుగా ఉంటుంది. ప్రభువు ఏ రకపు నేలలో విత్తనం పడితే ఎట్లా ఫలిస్తుందో వివరంగా చెప్పాడు. మొట్టమొదటి రకం, రాజ్యమును గూర్చిన సందేశమును విని గ్రహింపని ప్రతివాడు త్రోపక్కపడిన విత్తనమును పోలినవాడు అన్నాడు. అంటే వాక్యాన్ని విన్నాడు, ఆ సందేశాన్ని అర్థం చేసుకున్నాడు, కానీ ఆ సందేశము అతని మనసులో నిలబడలేదు. మామూలు విత్తనము గనక నేలపై పడినప్పుడు లేదా దారిలో పడినప్పుడు పక్షులు ఎట్లాగైతే ఎత్తుకొని పోతాయో, మృంగి వేస్తాయో, అట్లాగనే ఈ మనిషి దేవుని వాక్యాన్ని వింటాడు, కానీ అతను గ్రహించకముందే ఆ వాక్యమనే విత్తనాన్ని దుష్టుడైన సాతాను ఎత్తుకొని పోతాడు. ఉపయోగం ఏముందక? విత్తనం అతని మనస్సులో పడింది, కానీ జీర్ణించుకోకముందే అపవాదైన సాతాను, దుష్టుడైన సాతాను ఆ విత్తనము అనే సందేశాన్ని అపహరించుకుంటాడు. అతని జీవితంలో ఆ వాక్యము 100కి 100 పాళ్ళు వృధా అయిపోయినట్టు లెక్క. ఇక రెండవ వాడు రాతి నేలపై పడిన విత్తనము లాంటి వాడు అన్నాడు. ఆ రాళ్ల మీద కొంచెం మట్టి ఉంది కాబట్టి వెంటనే మొక్క మొలిచింది. కానీ బాధ ఏమిటంటే ప్రభు చెబుతున్న మాటల్లోనే, వారిలో వేరు లేనందున అది కొరదకాలమే నిలుచును. అన్నీ రాళ్లే కదా, మట్టి లేదు. కాబట్టి కొద్ది కాలం పాటు ఏదో అట్లా ఉంటాడు క్రైస్తవుడిగా.
అనతి కాలములోనే, మరికొద్ది కాలములోనే ఆ వాక్యాన్ని మరచిపోతాడు, పట్టించుకోడు. మట్టి లేని విత్తనము ఎట్లాగైతే ఎండిపోతుందో అదే రీతిగా ఈ మనిషి కూడా విశ్వాసమనే మట్టి లేకపోవటం చేత అతి కొద్ది కాలములోని వాక్యమనే విత్తనము కాస్త ఎండిపోతుంది. అంటే ఈ మనిషి జీవితంలో కూడా ఈ దేవుని వాక్యము 100కి 100 పాళ్ళు వృధా అయినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇక 3వ రకము, ఎక్కడ పడిందో ఆ విత్తనము? ముండ్ల పొదలో పడిన విత్తనము. నేల బాగానే ఉంది, బహుశా సారవంతంగా కూడా ఉండొచ్చు, కానీ ఆ నేలలన్నీ ముళ్ళ పొదలు ఉన్నాయి. విత్తనం పడుతుంది కానీ, పెరుగుతుంది కానీ, పైన ఉన్న ముండ్ల కంప ఆ వాక్యమనే మొక్క ఎదగకుండా అణిచివేస్తాయి. ఎంతకాలమైనా అట్టాగా ఉంటుంది ఆ మొక్క, పంట పండిదాకా రాదు. పైన ఉన్న ముళ్ళ పొదలు గుబురుగా ఉండటం చేత ఆ మొక్కని అణిచివేస్తాయి, ఫలించకుండా అడ్డుపడతాయి. ఈ రకంగా ఆ మనిషి జీవితంలో కూడా లోక సంబంధమైన విచారాలు కావచ్చు, సుఖాసక్తి కావచ్చు, ధనాశ కావచ్చు, లోకములో ఉన్న సౌఖ్యాలు అనుభవించాలన్న ఆశ కావచ్చు, ఇవన్నీ కూడా ముళ్ళ తొప్పలాగా అతని మనసులో ఉన్న దేవుని వాక్యమనే మొక్క ఎదగకుండా అణిచివేస్తాయి. అంటే ఏ మనిషి జీవితంలో కూడా దేవుని వాక్యము ఫలించకుండా వృధా పోతుంది. ఇక 4వ రకపు మనుషులు ఎటువంటి వాడు? సారవంతమైన నేల యందు పడిన విత్తనము పోలినవాడు. నేల సారవంతంగా ఉంది అంటే బాగా దున్నాడు రైతు, అదును చూసి విత్తనము చల్లాడు. నేల బాగుగా ఉంది, రాళ్ళు రప్పలు లేవు, ముళ్ళ తుప్పలు లేవు, ముళ్ళ కంచెలు లేవు. అంటే నేల కానీ, నేల పైన కానీ ఆ మొక్కకి ఎటువంటి ఆటంకము లేదు. దాన్ని అడ్డుకొచ్చే ఈ శక్తి ఏమీ లేదు అక్కడ. రాళ్ల రూపంలో లేదు, ముళ్ళ కంప రూపంలో లేదు. కాబట్టి నేలలో పడిన ఆ విత్తనము చక్కగా ఫలించిందట. ఎంత బాగా ఫలించిందంటే 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించింది. ప్రభు ఉపమానము చెప్పినప్పుడు ఆయన కళ్ళ ముందు సామాన్య జనులు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది వ్యవసాయదారులు, అంటే వ్యవసాయం చేసేవాళ్ళు. అది మెట్ట పంట కావచ్చు, మాగాణి కావచ్చు, ముఖ్యంగా మెట్ట పంటలు. మైదానములాగా ఉంటుంది వాళ్ళ పొలం. కాబట్టి ఏ రైతైనా కానీ శ్రద్ధగా ఉండి తన పొలములో పండించే ఏదైనా కానీ బాగా పండాలని కోరుకుని తన వంతు శ్రమ తాను చేస్తాడు. అయితే కొన్నిసార్లు ఆ విత్తనము పడిన చోటుని బట్టి, నేలను బట్టి ప్రతిఫలం ఉంటుంది. నేల చక్కగా ఉంటుందా అంటే రాళ్ళు రప్పలు కానీ, ముళ్ళ తుప్పలు కానీ అటువంటి ఏమీ లేకుండా ఉందా, తప్పక ఆ పొలం పండుతుంది. అయితే ప్రభు బోధించింది దేని గురించి? మామూలు పొలం గురించా, మామూలు వ్యవసాయం గురించా అంటే కాదు. ప్రభు తన వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని విత్తనముతో పోలుస్తున్నాడు. విత్తనము చల్లక ముందు, విత్తనం నాటక ముందు రైతు ఎట్లాగైతే ఆ నేలను సరిచేస్తాడో అట్లాగనే ప్రభువు కూడా మన హృదయం అనే పొలములో తన విత్తనాన్ని నాటక ముందు మన హృదయాన్ని గమనిస్తుంటాడు. తన వాక్యమనే విత్తనం మన యందు ఫలించాలంటే మన హృదయం దానికి సానుకూలంగా ఉన్నదా లేదా అని కూడా గమనించాలి. ప్రభు కృషిలో, ప్రభు ప్రయత్నములో ఎటువంటి లోటు లేదు. ప్రయత్నం లోపము లేకుండా చిత్తశుద్ధిగా ఆయన తన వాక్యమనే విత్తనాన్ని హృదయములో నాటుతాడు. విత్తనము మంచిది, అనగా దేవుని వాక్యమనే విత్తనము మంచిది, ఏ లోటు లేనిది, ఏ దోషము లేనిది, శక్తివంతమైంది. అయితే మరి అది పడిన చోటు ఎట్లా ఉంది? అది ఫలించటానికి
పెరిగి పెద్దది కావటానికి ఆ నేల ఎట్లా ఉంది, దీని మీదనే ఆ విత్తనము యొక్క ప్రతిఫలం అనేది ఆధారపడి ఉంటుంది. ఉపమానం చెప్పిన తర్వాత ప్రభువు చెప్పిన మాట ఏమంటున్నాడు చూడండి. వినుటకు వీరులున్నవాడు వినుగాక అన్నాడు. వినుటకు వీరులున్నవాడు అంటే వినటానికి చెవులు ఉన్నవాడు వినుగాక అన్నాడు. ఏమిటా మాట సందేశం? ఆ మాట అర్థం ఏమిటి? అందరికీ చెవులు లేవా? చెవులు లేకుండానే వింటారా? అది కాదు. అంటే దేవుని వాక్యం మనలో ఫలించాలి అంటే 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించాలంటే వినేవాళ్లలో శ్రద్ధ అనేది ఉండాలి, వినేవాళ్లలో ఆసక్తి ఉండాలి, వినేవాళ్లలో నేను వినాలి నేర్చుకోవాలనేటువంటి ఆశ గట్టిగా ఉండాలి. అట్లా ఉంటేనే వినేవాని యందు ఆ విత్తనం బలంగా పనిచేస్తుంది. ప్రభు చెప్పిన మాట కదా, వినుటకు వీరులున్నవాడు వినుటకు చెవులున్నవాడు. ప్రియ సోదరులారా, ఈ సందర్భములో ముందుగా మనం ప్రభువు చెప్పిన ఆ మాటను బట్టి మనలో వినే ఆసక్తి ఉందా లేదా అని ప్రశ్నించుకుందాం. గుడికి వచ్చినప్పుడు ఎంత త్వరగా ప్రార్థన అయిపోతుందా, ఎంత త్వరగా వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో గుడికి వస్తే ప్రసంగం వినేటప్పుడు, ప్రసంగం మొదలైనప్పుడు వెంటనే మనకి అనాసక్తత చోటు చేసుకుంటుంది. ఇప్పుడు అయిపోతుందా, ఇప్పుడు వెళ్ళిపోదామన్న యావే ఉంటుంది. కానీ చెప్పేది శ్రద్ధగా వినాలి, విని అర్థం చేసుకోవాలి అన్న కాంక్ష ఉంటే గనక మనం గడియార వంక చూస్తాము. మనస్సంతా బోధకుని మీదనే, ప్రభువైన యేసుక్రీస్తు మీదనే ఉంటుంది. మన గురువు ద్వారా, మన బోధకుల ద్వారా ప్రభువు నాతో ఏమి చెబుతున్నాడు అన్న ప్రశ్న మనలో ఉంటే శ్రద్ధగా వింటాము. అందుకే ప్రభు ముందుగానే ఆ మాట చెప్పాడు, వినుటకు వీరుడున్నవాడు వినుగాక అని. రెండవ దశలో ఆ విత్తనము ఎంత ఫలించింది, ఎట్లా ఫలించింది? దేవుని వాక్యాన్ని వినటానికి మనము ముందుగా మన మనస్సులను సిద్ధపరచుకోకపోతే, మన మనస్సులను సానుకూలపరచుకోకపోతే, విత్తనము ఎంత మంచిదైనా కానీ, విత్తనము ఎంత శక్తివంతమైందైనా కానీ అది రాళ్ల మీద పడిన విత్తనములాగా, ముండ్ల పొదలు పడిన విత్తనములాగా, లేదా దారి పక్కన విత్తనములాగా వ్యర్థమైపోతుంది. ఏమిటి ప్రయోజనం? ఆలయానికి వచ్చాము, ఆలయములో కూర్చున్నాము, అక్కడ గురువు బోధకుడు మనకి సువార్తను బోధిస్తున్నాడు. కానీ మన మనసు ఎక్కడో ఉందనుకోండి, ప్రభువు మీద కాకుండా, ప్రభు వాక్యం మీద కాకుండా మనము ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే, మనసు గుడిలో లేకపోతే గురువు చెప్పే సందేశం మన మనసులోకి ఎక్కుతుందా? మామూలుగా బడిలో ఉపాధ్యాయుని కానీ ఉపాధ్యాయుడికి చెబుతున్నప్పుడు పిల్లల గురించి ఒక మాట అంటుంటారు. ఒక చెవితో వింటారు, మరొక చెవితో వదిలేస్తారని. మరి దేవుని వాక్యం వినేటప్పుడు కూడా మన మనసు అట్లా ఉందనుకోండి, ఏదో అన్యమనస్కంగా కూర్చున్నాం. గుడిలో కూర్చున్నామన్న మాటే కానీ గుడిలో మన మనస్సు లేకపోతే ఆ వాక్యం ఎట్లా మన మీద పనిచేస్తుంది? కాబట్టి వాక్యములో ఎటువంటి దోషము లేదు. వాక్యము శక్తివంతమైంది. ఎవరు బోధించినా కానీ, గురువు కావచ్చు, ఉపదేశకుడు కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు, ఎవరు బోధించినా కానీ వాక్యము శక్తివంతమైంది కాబట్టి శక్తిని బట్టి ఫలిస్తుంది. కానీ గ్రహీత ఎట్లా ఉన్నాడు? ఈ సత్యాన్ని రుజువు చేస్తూ యెషయా నోట దేవుడు ఏమి చెబుతున్నాడు? వాన మంచుయు ఆకాశం నుండి దిగవచ్చి అతడికి మరలిపోక భూమిని తడిపి దానిపై పైరు మొలిపించి పంట పండించును. ఇప్పుడు మన జూలైలో ఉన్నాం, దాదాపు సగానికి వచ్చాము. ఎండాకాలం చూసాం కదా, రోహిణి కార్తెను చూసాం కదా, పొలాలన్నీ ఎండిపోయాయి కదా, అన్నీ బీడుగా మారిపోయాయి, గడ్డి కూడా ఎండిపోయింది. కానీ తొలకరవన్న కురవగానే
మళ్ళా ప్రకృతి ఎంత పచ్చగా మారిపోవటం గమనించాం కదా. మన చుట్టూరా ఎండిపోయి ఉన్న పొలాలు కానీ బీడులు కానీ అన్నీ కూడా పచ్చగా మారిపోయాయి. కారణం తొలకరి వాన. వాన పడిందో లేదో వెంటనే ప్రకృతిలో కలిగే మార్పు మనం చూస్తున్నాం. ప్రవక్త అయిన యెషయా నోట దేవుడు ఇదే మాట చెబుతున్నాడు. వాన మంచు ఆకాశం నుండి దిగవచ్చి అతడికి ఊరకనే మరలిపోక భూమిని తడిపి పంట పండించును. ఈ వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు తన వాక్యం చెబుతున్నాడు. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఆ రీతిగానే ఉండును. అంటే అది నిష్ఫలముగా నా వద్దకు తిరిగిరాక నేను పంపిన కార్యమును సాధించను. దేవుడు తన భక్తులైన ప్రవక్త ద్వారా మాట్లాడాడు, రాజుల ద్వారా మాట్లాడాడు, భక్తుల ద్వారా మాట్లాడాడు. చిట్ట చివరన తన కుమారుడైన యేసు నోట మాట్లాడాడు. ఎవరి ద్వారా మాట్లాడినా కానీ, ఎవరి ద్వారా ఏ సందేశము చెప్పినా కానీ అది నిష్ఫలముగా దేవుని వద్దకు తిరిగి వెళ్ళదు. ఒక భక్తుడు మాట్లాడినా, ఒక ప్రవక్త మాట్లాడినా, ప్రభువైన యేసు మాట్లాడినా, లేదా ఈనాడు అభిషిక్తులైన గురువులు మాట్లాడినా, ఎవరు చెప్పినా ఎవరు మాట్లాడినా కానీ వారి బోధ వ్యర్థముగా పోదు. ఎందుకంటే వాళ్ళు బోధించేది సొంత మాటలు కావు, దేవుని తరపున మాట్లాడుతున్నారు, దేవుని సందేశాన్ని చెబుతున్నారు. కాబట్టి వాళ్ళ బోధ యథార్థం కాబట్టి, శక్తివంతమైంది కాబట్టి వినే శ్రోతల మీద అది తప్పక పనిచేస్తుంది. వాన కురవాలే కానీ ఎటువంటి నేల అయినా కానీ కొంతలో కొంతైనా పచ్చగా మారిపోతుంది కదా. చవిటి పర్రగా అనుకున్న నేల కూడా ఏదో పంట పండుతుంది కదా. గడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఏ ప్రవక్త బోధించినా, ఏ భక్తుడు బోధించినా చివరికి ప్రభువైన యేసు బోధించింది, ఈనాడు మన గురువులు మన బోధకులు బోధించేది ఏనాడు కూడా వృధాగా పోదు, ఫలిస్తుంది. కానీ వినే నీ హృదయం, వింటున్నావు కదా, వినే నీ హృదయము ఆ వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా? నువ్వు వింటున్నప్పుడు మనసు పెట్టి వింటున్నావా లేదా? దీని మీదనే ప్రతిఫలం అనేది ఆధారపడి ఉంటుంది. నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండను, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాదు. ప్రియ సోదరులారా, వారం వారం మనం గుడికి వస్తున్నాం కదా, దేవుని వాక్యాన్ని విందామన్న ఆశతో వస్తున్నాం కదా, గురువు చెప్పే సందేశాన్ని విందామనే వస్తున్నాం కదా. బయట మనం ఎన్నెన్నో వింటుంటాం, ఎందరెందరో బోధకులు ఏదో చెబుతుంటారు. లోకస్తులు చెప్పే బోధ వేరు, ప్రభువైన యేసు చెప్పే బోధ వేరు. కాబట్టి ప్రభువైన యేసు యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే, మనస్సు పెట్టి వింటే అది ఏనాడు వృధాగా పోదని సందేశం. మరొకసారి ప్రభు చెప్పిన మాటల్లోని ఆ చివరి మాటలు ఏమిటవి? 100 60 30 ఫలించును. మరి నీ జీవితం ఎంత ఫలించాలని కోరుకుంటున్నావు? కొంచెం ఫలించాలని కోరుకుంటున్నావా? ఎంతో కొంత అనుకుంటున్నావా? అయితే నిండుగా ఫలించాలని కోరుకుంటున్నావా? భక్తులను చూడండి, తల్లి మరియను చూడండి. ఆమె దేవుని వాక్యాన్ని విన్నప్పుడు పూర్తిగా దేవుని వాక్యాన్ని అంగీకరించింది. ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే, నేను నీ దాసురాలను అంటూ లోబడింది. ఆ రీతిగా దేవుని సందేశాన్ని సంపూర్ణమైన మనస్సుతో ఆలకించి సంపూర్ణంగా ఫలించిన భక్తురాలు తల్లి మరియ. ఆ రీతి మనందరికీ ఒక చక్కటి ప్రేరణగాను స్ఫూర్తిదాతగా నిలుస్తుంది తల్లి మరియ. ఎంత చక్కగా వినింది. నీతిమంతుడైన యోసేపు గారు దూత చెప్పగానే మారు మాట ఆడకుండా, ఇంకో మాట చెప్పకుండా దూత చెప్పినట్టు చేశాడంతే. కష్టమనిపించి ఉండొచ్చు, ఆయనకి బాధగా తోచి ఉండొచ్చు, కానీ దూత చెప్పాడు కాబట్టి దూత మాటకు లోబడి దూత చెప్పినట్లుగా చేశాడు.
పాత నిబంధనములో సమూయేలు ప్రవక్త రాత్రివేళ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, ప్రభువా నీ దాసుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడు ప్రభువా అన్నాడు. ఎంత చక్కటి ఆదర్శం! సమూయేలు ప్రవక్త కావచ్చు, నీతిమంతుడైన యోసేపు గారు కావచ్చు, తల్లి మరియా కావచ్చు, వీరందరూ దేవుని వాక్యానికి పూర్తిగా లోబడిన వాళ్ళు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని మనసారా విందాము. ఆ దేవుని వాక్యం మనలో సంపూర్తిగా అనగా 100% ఫలించేలాగా చేయమని దేవునికి వేడుకుందాం. ప్రభు యొక్క ఆశీస్సులు మీకందరికీ తోడై ఉండాలని మా ప్రార్థన. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్రుడు, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్.